పాత్రికేయ మిత్రులకు నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ధర్మ టీచర్స్ యూనిటీ రాష్ట్ర శాఖ పక్షంగా అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి దామెర బాబురావు సార్ గారి గెలుపు కోసం ఈరోజు 90% బీసీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ టీచర్లుగా నమోదైన 25,905 టీచర్ల ఓటర్లలో 1957 మంది కూడా లేని కేవలం 5% పైచిలకు సరిగా లేనటువంటి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తూ పోటీలో బరిలో ఉంటూ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ ఈరోజు తెలంగాణ విద్యారంగాన్ని అన్ని స్థాయిల్లో శాసన మండలి ఏర్పడ్డ కాలం నాటి నుండి వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తూ మేము తెలంగాణ విద్యారంగాన్ని బాగు చేస్తున్నామని అనేక మందిని ప్రలోభాలకు గురి చేసి తప్పుదారిన నడిపిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి దామెర బాబురావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఒక బీసీ, ఎస్టీ అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలంగా పనిచేసి చాలా గొప్పలైన సేవలు అందించి అనేక ఉద్యమాల్లో పోరాడినటువంటి పోరాట యోధుడు. వారిని మేముగా ధర్మ టీచర్స్ యూనియన్ మద్దతిస్తూ బలపరుస్తూ వారిని ఎందుకు పోటీ చేయదలుచుకున్నామంటే, ఈరోజు ఈ ఫిబ్రవరి 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మనీ, మజిల్, మరి మీడియా, మిగతా అంశాల్లో వాళ్ళందరూ ఆ పవర్ తోటి అనేక కార్పొరేట్ శక్తులు ఇందులో దూరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే విందులు, వినోదాలు చాలా దిక్కులో జరిపిస్తూ టీచర్లను కొనుగోలు చేసేటువంటి ఒక అడ్డమైన వ్యవస్థకు వాళ్ళు తిరగలేపుతున్నారు. కాబట్టి వాటినన్నిటిని బంద్ చేసి నిజమైన రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని, మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు డిఎఫ్సి అంటే అగ్రవర్ణ మరి ప్రజాస్వామ్య టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. వారు మాకు మద్దతు ఇస్తున్నారు. పలు అధ్యాపక సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి వారందరి యొక్క రాజకీయ ఈ మండలిలో ఒక గర్జించే గొంతుకగా దామెర బాబురావు గారిని మేము బరిలో దిగుతున్నాం. కాబట్టి అందరికీ నేను ధర్మ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామెర ఉపేందర్గా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అదేంటంటే, మీ మొదటి ప్రాధాన్యత ఓటును ఖచ్చితంగా దామెర బాబురావు సార్ గారికి వేసి మండలిలో తెలంగాణ విద్యారంగంలో ఉన్న సంక్షోభ నివారణకు, అనేక సమస్యల సత్వర పరిష్కారానికి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, మండలికి పంపాలని మేముగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ